చాలా పవర్ఫుల్ అమ్మవారండి. ఎంత పవర్ఫుల్ అంటే ఎవరైనా సరే బాధపడితే చాలండి ఈ ఆలయానికి వచ్చి వాళ్ళ ధర్మమైన కోరిక ఈ ధ్వజస్తంభం దగ్గర చెప్పుకొని అమ్మవారికి 11 గాని 21 గాని లేదా 5 కానీ 9 పైగా చెయ్యండి. తప్పకుండా అమ్మవారు మీ కోరిక నెరవేర్చారండి. ఎవరికైతే మ్యారేజ్ అవ్వడం లేదు, సంతానం అస్సలకి కలగడం లేదు అని బాధపడే వాళ్ళు ఇక్కడ జంట నాగులకి అభిషేకం చెయ్యండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. చెడు దారిలో పోతున్నట్టు అనిపిస్తే ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వారి దగ్గర 5 గుంజులు తీయండి. తప్పకుండా మీ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంతటి పవర్ఫుల్ దేవాలయానికి దయచేసి మీరు ఒక చిన్న లైక్, ఒక కామెంట్ చేయండి. యూట్యూబ్ ఈ దేవాలయం ఉన్నట్టు కొన్ని లక్షల మందికి తెలియచేస్తుందండి. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న వారికి ర్యాపిడో, ఓలా, ఊబర్ ఫెసిలిటీస్, ఆటోస్ కానీ, బైక్స్ కానీ, కార్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. మరియు మెట్రో ఫెసిలిటీ కూడా సౌకర్యం ఉంది. ఈ దేవాలయానికి వెళ్ళడానికి ప్రతి ఒక్క బస్ నంబర్ కోటి నుంచి గానీ, సికింద్రాబాద్ నుంచి గానీ వెళ్లే బస్ నంబర్స్ కూడా నేను డిస్ప్లే పైన పెడతాను. చెక్ చేసి ఈ ఆలయానికి వెళ్ళండి. ఈ దేవాలయం ఎక్కడుందంటే తెలంగాణ హైదరాబాద్ యూసఫ్గూడ మెట్రో ఆపోజిట్ ఎదురుగానే మనకి శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయం కనిపిస్తుందండి. శ్రీ కృష్ణానగర్ ఏరియాలో ఉంటుంది. మెయిన్ రోడ్ మీదనే ఉంటుందండి. నేను క్లియర్ గా గూగుల్ మ్యాప్ గానీ లొకేషన్ గానీ డిస్క్రిప్షన్ లో పెడతాను. తప్పకుండా చూసి ఈ ఆలయానికి విచ్చేయండి. ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలంటే అక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఆలయం లోపలికి వెళ్ళంగానే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుందండి. ముందుగా అమ్మవారు, తర్వాత సింహవాహనం, తర్వాత త్రిశూలం, దాని పక్కనే మళ్ళీ సింహవాహనం అమ్మవారి వాహనం ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ అమ్మవారు కనిపిస్తారు. ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంటుందండి. మీకు తీరని ధర్మమైన కోరిక కోరుకోండి. విశేషంగా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ప్రత్యేకమైన పూజలు చేస్తారు వచ్చిన భక్తులు. మీకు గనక ఒక్క ఆలయంలో ధ్వజస్తంభం కనిపించిందా, ఎటువంటి ఆలోచన లేకుండా ఆ ఆలయంలోకి వెంటనే వెళ్ళండి. ఎందుకంటే ధ్వజస్తంభం ఉన్న ఆలయంలో చాలా విశేషమైన పూజలు, విశేషమైన అభిషేకాలు, విశేషమైన అలంకారాలు జరుపుతారండి. ధ్వజస్తంభం ఉందంటే అమ్మవారిని ఊరేగింపిస్తారు. చాలా విశేషమైన పూజలు చేస్తారు. మరియు హోమాలు, యజ్ఞాలు జరుపుతారండి ఆలయంలో. మీరు చూసిన ఈ దేవాలయం అండి శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయం అండి. ఎవరైతే ఈ ఆలయానికి రాలేరో వాళ్ళు మీరు 2 చేతులు జోడించి అమ్మవారిని అలానే చూస్తూ మీ మనసులో ఉన్న ధర్మమైన కోరిక, ఎంత ధర్మం అంటే అది మీకు చాలా అవసరమైన కోరిక ఉండాలి. అలాంటి కోరిక మాత్రమే అమ్మవారికి కోరుకోండి. తప్పకుండా తల్లి మీ కోరికను క్షణంలోనే తీర్చేస్తాదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఎవరైతే వివాహం కాలేదో, సంతానం కలగడం లేదో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి జంట నాగుల దగ్గర స్వామివారికి, అమ్మవారికి మరియు నందికి మరియు మహాదేవుడికి అభిషేకం చేస్తారండి. నీళ్ళతోటి గాని, పాలతోటి గాని, తేనెతోటి గాని, రకరకాల అభిషేకాలు, గంధంతోటి గాని, పసుపుతోటి గాని, కుంకుమతోటి గాని ఇలా రకరకాల అభిషేకాలు చేశారు. మీరు అయ్యవారికి, దేవాలయంలో ఉన్న అయ్యవారికి మీకు ఏ కోరిక ఉంది, మీకు సంతానం కలగడం లేదంటే నాకు సంతానం ప్రాప్తిరస్తు కలగాలి ఆ కోరిక ఉంది, లేదంటే నాకు వివాహం జరగడం లేదు, వివాహం అవ్వాలి అని చెప్పండి. వాళ్ళు మీకు విశేషమైన పూజలు చెప్తారు. ఆ పూజలు చెయ్యండి. వాళ్ళు చెప్పిన విధానంగా చెయ్యండి. మీరు వెనుకనే మనకి సిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కలుగుతుందండి. 2 చేతులు జోడించి స్వామి వారిని నమస్కరించండి. మరియు ఈ ఆలయంలో మనకి రకరకాల చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లకి మీరు ప్రదక్షిణాలు చేయండి. చాలా మంచిది, మీ ఆరోగ్యానికే చాలా మంచిదండి. మీరు చూస్తున్నారు కదండి, అమ్మవారి రథం అండి ఊరేగింపిస్తారు. చాలా విశేషంగా పూజలు చేస్తారు. ఎందుకంటే ఆలయంలో ధ్వజస్తంభం ఉందంటే చాలా విశేషమైన హోమాలు, పూజలు, యాగాలు, అభిషేకాలు, వ్రతాలు అన్ని జరుపుతారండి. ధ్వజస్తంభం ఉన్న ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. ముఖ్యంగా మీరు అమ్మవారి ఆలయానికి వెళ్తే తప్పకుండా 9 కన్నా ఎక్కువ ప్రదక్షిణలు చేయాలి, లేదా 9 చెయ్యాలి. 9 కంటే తక్కువ ప్రదక్షిణలు చెయ్యకూడదు. ఏ అమ్మవారి ఆలయంలో అయినా సరే కనీసం మీరు ముఖ్యంగా 9 ప్రదక్షిణలు చెయ్యాలి. 3 కానీ 5 కానీ కూడా చెయ్యొచ్చు, ఎప్పుడైతే మీ ఆరోగ్యం బాగలేదో. ఆలయం మీరు చూస్తున్నారు కండి, చుట్టుముట్టు ఎంత డెకరేటివ్ గా చేశారో, లైట్స్ వేశారు. తర్వాత ఇక్కడ ఏసీలు కూడా ఉన్నాయండి. అమ్మవారికి చాలా పవిత్రంగా, చాలా విశేషంగా పూజలు చేస్తారు ఇక్కడ. తర్వాత ఈ ఆలయంలో ప్రతి ఆదివారం
శనివారం, మంగళవారం విశేషంగా భక్తులు వస్తారండి. నేను ఆలయం క్లోజ్ చేసే టైంకి అయితే వెళ్ళాను. దాదాపు గంట సేపు దాకా ఈ ఆలయంలో ఉన్నాను, బయటికి రాకూడదు కాలేదు. ఈ అమ్మాయిని చూసి నా మనసు చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే దాదాపు ఒక గంట సేపు ఒక ఆలయంలో భక్తితో మాత్రమే పూజ చేయడం చాలా విశేషం అండి. ఈ జనరేషన్ లో అలా చేయాలంటే ఎంతో గ్రేట్ అని చెప్పొచ్చు అండి. నాకైతే ఈ అమ్మవారి అంటే ప్రతి ఒక్క స్త్రీని నేను అమ్మవారితోటి పోల్చుకుంటానండి. ఈ అమ్మవారిని చూసి రెండు చేతులు జోడించి నమస్కరించాలనిపించి నేనైతే ఇక్కడ మహాదేవుడికి మరియు ఇక్కడ జంట నాగులకి అభిషేకం చేశానండి. ఏ ఆలయంలో అయినా సరే మీరు మహాదేవుడికి అభిషేకం చేసే శివ కుటుంబానికి మొత్తం అభిషేకం చెయ్యాలి. అందరూ రాగి చెంబులో నీళ్లు తీసుకెళ్లి పోస్తారు, అది తప్పండి. ఎప్పుడైనా సరే ఏ శివాలయానికి వెళ్ళినా సరే స్వామి వారి దగ్గర మొట్టమొదటిగా సిద్ధి వినాయక స్వామి వారి పైన అభిషేకం చెయ్యాలి. దాని వెనుకని కార్తికేయ స్వామి వారు ఉంటారు, అక్కడ చెయ్యాలి. తర్వాత మధ్యలో గాయత్రి త్రిపుట సుందరి దేవి ఉంటారండి, అక్కడ చేయాలి. తర్వాత చుట్టుముట్టు పార్వతీ దేవి ఉంటుంది, పార్వతి పైన అభిషేకం చెయ్యాల్సి ఉంటుంది. ఆ తర్వాత మహాదేవుడి పైన గనక మీరు ఒక చెంబుడితోటి వాటర్ పోశారంటే స్వామివారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పులికరించిపోయి మీకు ఏ ధర్మమైన కోరికైనా సరే, ఏ అప్పు బాధలున్నా సరే, ఏ కష్టాలున్నా సరే శివయ్య అంటే స్వామివారు మీకు తక్షణమే మీ ధర్మమైన కోరికలన్నీ నెరవేర్చి మీరు కష్టాల నుంచి ఆటకాల నుంచి బయటికి తీసుకొస్తారండి. ప్రతి ఒక్కరికి నేను మళ్ళొకసారి చెప్తున్నానండి, ఏ దేవాలయంలో అయినా సరే ఉప ఆలయంలో జంట నాగులున్నా, నాగదేవత ఉన్నా, నాగేంద్రుడున్నా సరే అండి, మీరు అక్కడ తప్పకుండా అభిషేకమైనా చేయండి, పసుపు కుంకుమ ఉంటేనే పెట్టండి, లేదా ఏమీ లేకున్నా రెండు చేతులు జోడించైనా నమస్కరించాలి. ఎందుకంటే అంటే చాలా పవర్ఫుల్ అండి. జంట నాగులైనా సరే, నాగేంద్రుడైనా, నాగదేవత అయినా సరే అండి. నేను ఈ ఆలయానికి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర దాదాపు 3 సారి అమ్మవారి అనుగ్రహం తీసుకున్నానండి, అమ్మవారి దర్శనం చేసుకున్నానండి. ఎందుకో తెలియదు, ఈ ఆలయానికి వచ్చిన తర్వాత అందరూ ప్రతి ఒక్క ఆలయంలో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటారు కానీ వచ్చిన ప్రతి ఒక్కరు దాదాపు అర్ధగంట పైగా ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారండి. మీరు చూస్తున్నారు కదండి, అమ్మవారిని చూసిన చాలు ఎంత అందంగా ఎంత అలంకరించారో. రెండు చేతులు జోడించి మీ ధర్మమైన కోరిక చెప్పుకోండి, తప్పకుండా అమ్మవారు నెరవేర్చారండి. ఈ ఆలయం పేరు శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయం అండి. ఈ ఆలయానికి చాలా మంది వచ్చి అమ్మవారికి సీర గాని, పసుపు కుంకుమ గాని, గాజులు గాని సమర్పిస్తారండి. ఎంత వర్షం పడ్డా సరే చాలా మంది భక్తులైతే ఈ ఆలయానికి విచ్చేస్తారండి, వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్తారండి. ఈ ఆలయంలో బయట కానీ లోపట కానీ మనకి అమ్మవారి 9 అవతారాలు విగ్రహాలు కనిపిస్తాయి. మీరు చూస్తున్నారు కదండి, వర్షంలో కూడా వచ్చి జనాలు అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్తున్నారు. మరియు ఇక్కడ కొన్ని వందల మంది పేర్లైతే దాతల పేర్లైతే ఉన్నాయండి. ఈ ఆలయం నిర్మాణం చేయడానికి చాలా మంది హెల్ప్ చేశారు, వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయండి. చాలా మంది పుణ్యాత్ములండి, ఎవరైతే దానం చేశారో, ఎవరైతే ఈ ఆలయానికి నిర్మాణానికి హెల్ప్ చేశారు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేశానండి, తప్పకుండా ఇక్కడ జంట నాగులకి, ఆ మహాదేవుడికి మరియు నందికి మాత్రం అభిషేకం చేయకుండా వెళ్ళడం లేదండి. చాలా ఎంత విశేషమై ఉంటే చేస్తారండి. ఈ ఆలయానికి ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు వస్తే ప్రతి రోజు వస్తారంట అండి. అమ్మవారికి అయితే వీళ్ళు చీరలు గాని, గాజులు గాని మరియు బనానాస్ గాని అమ్మవారికి సమర్పిస్తున్నారండి. తమలపాకులు కూడా అడిగాను, అవును అని చెప్పారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అండ్ నేనేమన్నా ఈ వీడియో తప్పులు చెప్పినా, తప్పులు మాట్లాడినా సరే, మాటలు పలకడం రాకుండా ఏమైనా తప్పు వచ్చినా సరే క్షమించాలని కోరుతున్నానండి. దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి రావాలి, ఈ వీడియోని షేర్ చేస్తారు అని కోరుతున్నానండి. నేను ఈ ఆలయం వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన చిన్న గుడిలైనా సరే పెద్ద గుడిలైనా మన గుడిని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి అనే సంకల్పంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ సహకారం చాలా అవసరం, దాని ద్వారా నేను ఇంకా మరిన్ని దేవాలయం వీడియోస్ చేయగలనండి. అండ్ ఈ ఆలయంలో కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలో ఇక్కడ స్థలం ఉంది,
ఉంది. ఈ స్థలం దగ్గరనే కొబ్బరికాయలు కట్టండి. ఇక్కడ డ్రమ్ములు ఉన్నాయి కదా, ఆలయం లోపలికి వచ్చిన తర్వాత అక్కడనే కాలు కనుక్కోండి. యూసఫ్ గూడ మెట్రో పక్కనే మనకి ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ దేవాలయంలో కొబ్బరికాయలు ఎటు పడితే అటు కొట్టకండి. దీనికంటూ ఒక స్థలం ఉంది. ఆలయం లోపలికి రాగానే రైట్ సైడ్ మనకి కాలు కడుక్కోవడానికి కూడా స్థలం ఉంటుంది. యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ పక్కనే మనకు అమ్మవారి ఆలయం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.